పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కొంత మేజర్ పార్ట్ని షూట్ చేసుకుంటున్న ఈ మూవీ మరో 3 పాటల కోసం విదేశాలకు వెళ్లనుంది. దాంతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అంటే ముందుగా నిర్మాత ప్రకటించినట్లుగానే ఈ మూవీ ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతుంది. ఈ మూవీ ఆడియో వేడుకని ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఇదివరకే నిర్మాత స్పష్టం చేయగా, అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా చాలా గ్రాండ్గా ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారని, అలాగే ఈ ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ట్రైలర్ని ఈ మధ్య కట్ చేసి ఇండస్ట్రీలోకి కొద్దిమంది ప్రముఖులకు ప్రదర్శించారట. ఈ ప్రదర్శనలో భాగంగా ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది. గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని తెరకెక్కిన సర్దార్లో పవన్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నట్లు ట్రైలర్ స్పష్టం చేసిందని సమాచారం. అసలు సిసలైన ట్రైలర్ అంటే ఇలా ఉండాలి అని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఫన్ డైలాగ్స్ కట్టిపడేసే అంశాలుగా నిలుస్తాయని, ఈ ట్రైలర్కి అనూహ్య స్పందన లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ ట్రైలర్కి మరో హైలైట్ అంశం ఏమిటంటే, దేవిశ్రీ అందించిన నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ రేంజ్లో ఈ ట్రైలర్కి రెస్పాన్స్ వస్తుండటంతో దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరత్ మరార్ భారీ బడ్జెట్తో నిర్మించారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందించాడు. టైం 2 రకాలు, ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్దయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.